సినిమా హిట్ అయిన దానికి డైరెక్టర్‌కి, యాక్టర్‌కి ఎంతైతే పేరొస్తుందో, లాస్ వచ్చినా, సక్సెస్ వచ్చినా, ఏదైనా డబ్బులు పోయినా, వచ్చినా మొత్తం ప్రొడ్యూసర్‌కే ఉంటది. అయితే 'దిల్ రాజు'కి ఈ మధ్య కాలంలో మొన్న సంక్రాంతికొచ్చిన 3 సినిమాలకి డిస్ట్రిబ్యూటర్ ఆయన్నే. అదే కాకుండా చాలా వాటిలలో ఎన్నో సంవత్సరాలుగా ఆయనైతే ప్రొడ్యూసర్‌గా చేస్తున్నారు. మరి ఇంత స్టార్డమ్ ఉన్న వ్యక్తికి ప్రెజెంట్ ఐటీ వాళ్ళు సోదాలైతే చేయడానికి ఇంటికొచ్చారు. ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే అసలు రాజకీయ రంగం మొత్తం కూడా సినిమా రంగం మీద పగబట్టారా, ఏదైనా ప్లాన్ చేసి చేస్తున్నారా, కక్ష కట్టారని చాలా మంది క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే రీసెంట్ టైంలో ఏవైతే సిచ్యువేషన్స్ జరుగుతున్నాయో సందర్భాలు అన్ని కూడా ఖచ్చితంగా దీనికి అనుకూలంగానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయితే అసలు కంప్లీట్ గా స్టార్టింగ్ లోనే చెప్పాడు, సినిమా రంగానికి మేము కూడా తోడ్పాటు ఉంటాము, సపోర్ట్ ఇస్తాము, అభివృద్ధి చెందడానికి మేము కూడా మీకు సహాయం చేస్తామని చెప్పారు. కానీ మీదికి ఈ మాటలు చెప్పాడు, వెనకాల నుంచి మాత్రం రీసెంట్ గా మనం అల్లు అర్జున్ విషయంలో చూసుకోవచ్చు. ఆయన అరెస్ట్ చేయించడం దగ్గర నుంచి కోర్టులని, కేసులని, తర్వాత వచ్చిన మొన్న సంక్రాంతికి వచ్చిన సినిమాలకు కూడా టికెట్ల విషయంలో కూడా చాలా మటుకు ఆయన ఈ విధంగా చేశాడు. ఆల్మోస్ట్ లాస్ట్ ఫైనల్ డే వరకు కూడా వాళ్ళతో తిప్పించుకొని, మాట్లాడించుకొని, బదిలాడించుకొని అప్పుడు హైక్ ఇవ్వడం జరిగింది. అది కూడా కొంత మేరకే. సో ఇప్పుడు మాత్రం ఇక్కడ దిల్ రాజు ఇంట్లో, తన సోదరుడు శిరీష్ ఇంట్లో, అదే విధంగా వాళ్ళ కూతురు స్నేహితారెడ్డి ఇంట్లో కూడా ఇప్పుడు ఐటీ సోదాలు జరుగుతున్నాయి. దీంతో పాటు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు వాళ్ళ కార్యాలయాల్లో, ఇళ్లలో, వీళ్ళతో పాటు 8 చోట్లలో 55 బృందాలుగా ఏర్పడి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అదే కాకుండా ఈ 55 బృందాలు ఎవరెవరైతే ఉన్నారో ఓన్లీ ప్రొడ్యూసర్సే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరైతే ఉంటారో, ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2కి 1860 అఫీషియల్ గా అనౌన్స్ చేశారు వాళ్ళ తర్వాత. సో 1860 కోట్లు అనేది చిన్న మాట అసలుకే కాదు. ఇంత రిటర్న్ మీకు వచ్చింది కదా, ఆ మనీ అంతా ఎక్కడ, అండ్ అది మీరు సొంతంగా సంపాదించారా ఏంటి అనేది పక్కకు పెడితే, ఐటీ సోదాలలో ఇంట్లో డబ్బులు దొరికినా, దానికి కరెక్ట్ గా కాగితాలు లేకపోతే దానికి అఫీషియల్ గా అదంతా సీజ్ చేసి మొత్తం గవర్నమెంట్ కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దిల్ రాజుకి జూబ్లీ హిల్స్ లో ఒకటి, బంజారా హిల్స్ లో ఒక, 2 ఇల్లులు ఉన్నాయి. ప్రజెంట్ అయినా జూబ్లీ హిల్స్ ఇంటిలో అయితే సోదాలు జరుపుతున్నారు. దాని తర్వాత ఇంకో బృందం ఆయన బంజారా హిల్స్ ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ కూతురింటికి, వాళ్ళ తమ్ముడైనటువంటి శిరీష్ ఇంటికి. ఆయన ఇంటికి ఎందుకు వెళ్ళారు అంటే, ఇప్పుడు తెలుగులోనే కాకుండా మనకి తమిళ్, అదేవిధంగా హిందీలో కొన్ని ఏరియాస్ లో డిస్ట్రిబ్యూషన్ పరంగా ఆయన తమ్ముడు చూసుకుంటారు అన్నమాట. అట్లా ఇప్పుడు కొన్ని అంటే వీళ్ళకి ఎక్కడ ఛాన్స్ దొరుకుతుంది, ఓకే ఈ దారిలో వెళ్తే ఏదైనా ఒక దొరకొచ్చు అని చెప్పేసి అంతమంది ఒక పెద్ద బృందంగా మారి వెళ్తున్నారనమాట. 55 బృందాలు అంటే మామూలు విషయం కాదు. 8 చోట్ల సరే 16 బృందాలు అంటే ఒక చోట్ల ఇద్దరు అనుకో, 2 బృందాలు అనుకో, కానీ 55 బృందాలు ఓన్లీ 8 చోట్ల అంటే చాలా. అంటే ఇప్పుడు అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఇప్పుడు చాలా మంది వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారంటే, ఇప్పుడు చాలా మంది వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, సో వాళ్ళ దగ్గరనే ఉంచుకోకుండా ఇలాంటి జరుగుతాయి ముందే ఊహించి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ ఇళ్లలో ఇట్లా పెట్టిస్తూ ఉంటారు. కొన్ని రూల్స్ ఉంటాయి. నార్మల్ గా ఒక గృహిణి దగ్గర, అంటే ఇంట్లో ఎంతమంది అయితే ఆడవాళ్ళు ఉంటారో, లైక్ కొడుకు కానీ, కొడుకులు పక్కకు పెడితే కూతుర్ల పేరిట ఇన్ని గ్రాముల బంగారం, ఇన్ని తులాల బంగారం ఉండొచ్చు అని ఉంటది. దానికి మించి ఎంత ఉన్నా కూడా దాన్ని మీరు ఎలా తీసుకున్నారు ఏంటి అనేది ఫుల్ డీటెయిల్డ్ గా మీరు చెప్పాలి. అదే కాకుండా మీ ఆస్తి పత్రాలు ఏవేవైతే ఉంటాయో, ఇప్పుడు సినిమా రంగంలో డిఫరెంట్ ఉంటది. అదే ఇప్పుడు నార్మల్ గా ఒక బిజినెస్ మ్యాన్ ఇంటికి వెళ్ళారనుకోండి, బిజినెస్ డీల్స్ చూపెట్టమంటారు. కానీ ఇక్కడ బిజినెస్ డీల్స్ వీళ్ళు చూపెట్టలేరు. బికాస్ టికెట్లు ఎంతైతే వస్తున్నాయో ఆ రెవెన్యూ అంతా తీసుకొని థియేటర్స్, పీవీఆర్ కానీ, ఐనాక్స్ కానీ, లేకపోతే మనకి ప్రసాద్ ఐమాక్స్ కానీ, ఇలా అక్కడి నుంచి ఏవేవైతే రెవెన్యూ వస్తుందో దాని టికెట్ రేటు చూపించగలుగుతారు. బట్ ఎగ్జాక్ట్గా ఈ అమౌంట్ అని చూపించలేదు. ఇంకోటి తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా దానికి ఏదైతే ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుందో కొన్ని సార్లు హీరోలు కట్టుకుంటారు అనమాట. ఎగ్జాంపుల్ పుష్ప 2 అనే కాకుండా ఏదైనా తీసుకోండి, ఏదైనా ఒక సినిమాకి సంబంధించి ఆ ఏదైతే మనీ అంతా వాళ్ళు ఏదైతే మార్క్ ఇస్తారో దాంట్లో సరే మీరు వేసేయండి, నేను ఏదైనా ఎక్కువ వస్తే నేను కట్టుకుంటా అనేది హీరోస్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ కొంచెం ముందస్తుగా చర్యలు తీసుకుంటారు అనమాట. కానీ ఇప్పుడు సడన్ గా ఏమైందంటే, ఆల్రెడీ వాళ్ళు ఇంత స్ట్రెస్ లో ఉంటారు. అటు అల్లు అర్జున్ జైలుకి వెళ్ళడం కానీ, మైత్రి మూవీస్ కి ఇంకా అదే ఉంది. ఇటు దిల్ రాజుకేమో సంక్రాంతికి వస్తున్నాం ఒకటే హిట్ అయింది, గేమ్ చేంజర్ ఒక విధంగా డిజాస్టర్ టాక్ వచ్చిన 50% షేరే వచ్చింది, దానికి ఇంకా 50% రాలేదు. సో ఖచ్చితంగా లాస్ లో ఉన్న టైంలో సడన్ గా ఇప్పుడు ఐటీ సోదాలు చేస్తే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. సో అట్లా ప్రజెంట్ అయితే దిల్ రాజు పరిస్థితి కొంచెం కన్ఫ్యూజ్డ్ గానే ఉందని అనుకోవచ్చు. సో చూద్దాం మరి రేపటికల్లా వీళ్ళు అధికారికంగా ఏమేమి చేస్తారో అన్ని బయటకు వస్తాయి.